కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణంలోని కామారెడ్డి మున్సిపల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 49 వార్డులున్నాయి. 49 వార్డులకు గాను నామినేషన్ ప్రక్రియ 28, 29, 30 3 రోజుల పాటు కొనసాగుతుంది. మున్సిపల్ అధికారులు నామినేషన్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషనర్ అధికారి రాజేందర్ రెడ్డి ప్రశాంతంగా నామినేషన్లు వేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది, చెక్ లిస్ట్ ఉంటుంది. ఇది నింపి క్యాస్ట్ సర్టిఫికెట్తో పాటు ఓటివ్ సర్టిఫికెట్ జత చేయాలి. నంబర్ 2 ఉంటుంది, నామినేషన్ ఫామ్ 2 అని ఉంటుంది. ఈ ఫామ్తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్, అంటే ఈ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా, లేకపోతే కోర్టు పోయినవా, లేకపోతే జైలు పోయినవా, అది ఇవ్వాలి. తర్వాత ఏజ్ ప్రూఫ్, ఈ ఎంత సంవత్సరాలు ఉన్నాయనేది కూడా చూపెట్టాలి. ఈ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లో చేతి విలువ ఎంత ఉన్నది, అవన్నీ కూడా ఈ ఫామ్లో నింపి ఇద్దరు సాక్షుల సంతకాలు పెట్టి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఒక వార్డు మెంబర్కు ₹1,00,000 కన్నా ఎక్కువ పెట్టాలి. ₹1,00,000 కన్నా ఎక్కువ పెట్టను అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అట్లనే చెక్ లిస్ట్, దీనితో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్, మున్సిపల్ పరిధిలో నేను ఎటువంటి బాధ్యత లేనట్టు నోటీస్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. అది తీసుకొని ఆ కన్సర్న్ ఏదైతే ఆ వార్డు ఉందో ఆ వార్డు రిటర్నింగ్ ఆఫీసర్కు అప్లికేషను ఎల్లుండి 30వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకే మీ నామినేషన్ పత్రాన్ని జత చేయాలి. ఇందులో బ్యాంకు పాస్బుక్ కూడా కొత్తదే తీసుకోవాలి. అంటే ఒక రోజు ముందు ఉన్నటువంటి ఎనీ నేషనల్ బ్యాంక్ నుంచి 0 అకౌంట్తో కొత్త అకౌంట్ మాత్రమే తీసుకోవాలి. ఒక రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర 3 వార్డులను కేటాయించడం జరిగింది సార్. మొత్తం 17 కౌంటర్లు ఆర్ఓలను నియమించడం జరిగింది. వారు రెవెన్యూ రూమ్లో 5 కౌంటర్లు, హాల్లో మీటింగ్ హాల్లో 10 కౌంటర్లు, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో 2 కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అనుకూలంగా అక్కడ ఎవరైతే అభ్యర్థులు వస్తారో అభ్యర్థులకు తగు సూచనలు ఇవ్వడానికి కూడా మేము మా హెల్ప్ డెస్కే కాకుండా అక్కడ కూడా ఒకటి హెల్ప్ డెస్క్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వారు నేరుగా అప్లికేషన్ ఫామ్, నామినేషన్ పత్రం తీసుకొని అక్కడనే నింపి అక్కడనే సబ్మిట్ చేయడానికి కూడా వసతి కల్పించారు.